భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ను ఈ రోజు నుంచి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేశారో అటువంటి వారు మరి మీ యొక్క హాల్ టికెట్స్ ను ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ psc.ap.gov.in. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మనం ఇక్కడ అనౌన్స్మెంట్స్ అంటూ చూస్తున్నాం. హాల్ టికెట్స్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2024 సెషన్ ఆర్ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ అంటూ రావడంతో పాటు ఇక్కడ ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే వెబ్ నోట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి మొదటగా ఈ వెబ్ నోట్ లో ఏముందో చూసినట్టయితే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2024 సెషన్ ఆర్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఫ్రమ్ December 18 to December 23 at 21 district centers of Andhra Pradesh and total 37,965 candidates have applied for the departmental tests. The candidates are hereby informed that they can download their hall tickets from the commission's website https://psc.ap.gov.in from December 12th onwards till the last date of examinations December 23rd అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. డిపార్ట్మెంటల్ పరీక్షలు డిసెంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు జరగబోతున్నాయి. మరి ఈ పరీక్షలకు మొత్తం 22 డిస్ట్రిక్ట్ సెంటర్స్ అనేవి కేటాయించడం జరిగింది. వీటికి 37,965 మంది పరీక్ష రాయబోతున్నారు. మరి మీరు కూడా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొదటగా మీకు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ మీ యొక్క హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ లాగిన్ అనే ఆప్షన్ ఉపయోగించాలి. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క వివరాలు ఎంటర్ చేయడం ద్వారా మీరు మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అయి మీ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ లాగిన్ అనేది క్లిక్ చేసి చూద్దాం. మీరు లాగిన్ అనేది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓటీపీఆర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా అని అడుగుతుంది. మరి ఈ వివరాలన్నీ కూడా మీరు కరెక్ట్ గా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. వెంటనే మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని మరి డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి రాయవచ్చు. మరి ఏ రోజున ఏ పరీక్ష జరగబోతోంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రాబబుల్ టైం టేబుల్ ఫర్ ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటూ చూస్తూ ఉన్నాం. డిసెంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు జరగబోయే పరీక్షలు ఆల్మోస్ట్ ఈ విధంగా ఉండవచ్చు. ఒకసారి మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫిబ్రవరి 18వ తేదీ, అలాగే ఫిబ్రవరి 19వ తేదీ, ఫిబ్రవరి 20, అలాగే ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 23వ తేదీ ఎవరెవరికి ఏ పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరగబోతున్నాయి అనే సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇవి మొత్తం 2 సెషన్లు జరగబోతున్నాయి. ఫోర్నూన్ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, అలాగే ఆఫ్టర్నూన్ 3 నుంచి 5 వరకు పరీక్షలు జరగబోతున్నాయి. మరి ఇది ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.